నా ప్రియమైన సహోదరీ సహోదరుడా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. ధనికుడై రోగాలగొట్టుగా ఉండుట కంటే దరిద్రుడే ఆరోగ్యముగా బలముగా ఉండుట మేలు. ఆరోగ్యము బలము బంగారము కంటే మెరుగు. దృఢమైన శరీరము అనంత సంపదల కంటే మిన్న. దేహారోగ్యమును మించిన సంపద లేదు. సంతోష చిత్తతను మించిన సంబరము లేదు. నికృష్ట జీవనము కంటే మరణము మేలు. దీర్ఘకాల వ్యాధి కంటే చచ్చి శాశ్వతముగా విశ్రాంతి చెందుట మెరుగు. వ్యాధి వలన భుజంపలేని వానికి విశిష్టాన్నము వలన ప్రయోజనము లేదు. సమాధి మీద భోజనము పెట్టిన లాభమేమి? విగ్రహమునకు బలి అర్పించిన ఏమి ఫలితము? అది భోజనమును తినలేదు, వాసన చూడలేదు. ప్రభువుచే శిక్షింపబడు వాని గతియున్నంతియే. అతడు యువతిని కౌగిటిలోనికి తీసుకొనిన నపుంసకుని వలె తన ఎదుటనున్న భోజనమును చూసి నిట్టూర్పు విడుచును. సీరా పుత్రుడైన యేసు. జ్ఞాన గ్రంథము 30వ అధ్యాయము 14 నుంచి 20వ వచనం వరకు. ఆమెన్.